సంగారెడ్డి జిల్లా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ లెటర్ ఐడి కార్డులు పంపిణీ నేషనల్ ప్రెసిడెంట్ సయ్యద్ అబ్దుల్ కరీం ఆదేశాల మేరకు స్టేట్ కన్వీనర్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో అపాయింట్మెంట్ లెటర్ అందజేశారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర యువజన సంఘ అధ్యక్షులు డాక్టర్ కునవేను గోపాల్ చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్ ఐడి కార్డులు పంపిణీ. సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిని శేఖర్ కార్యక్రమంలో సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ స్టేట్ కన్వీనర్ షేక్ మహబూబ్, ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జగత్ కృష్ణ పాల్గొన్నారు. సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీస్ సంబంధించినటువంటి జాతీయ స్థాయిలో అన్ని హక్కుల మీద పోరాటం చేసేటువంటి అద్భుతమైనటువంటి సంస్థ ఈ సంస్కారం. సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీస్ సంబంధించినటువంటి జాతీయ స్థాయిలో అన్ని హక్కుల మీద పోరాటం చేసేటువంటి అద్భుతమైనటువంటి సంస్థ ఈ సంస్థకు సంబంధించినటువంటి రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి షేక్ మహబూబ్ గారు, అదేవిధంగా లడ్డు గారు ఈ సంస్థను సివిల్ ప్రొటెక్షన్ సంస్థను బలోపేతం చేయాలనేటువంటి దాని మీద ఈరోజు సంగారెడ్డి జిల్లాకు యువకుడు సమాజంలో మంచి చేయాలనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి బోయిని శేఖర్ గారిని సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా వారికి నియామక పత్రాన్ని ఇవ్వడం అనేది చాలా అభినందనీయం. మా షేక్ మహబూబ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా బోయిని శేఖర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ నియామక పత్రం అంటే ఒక బాధ్యత. మనం సమాజంలో జరుగుతున్నటువంటి చిన్నపిల్లల మీద కానీ, మహిళల పైన కానీ, కన్జ్యూమర్ మీద కానీ, ఆర్టీకి సంబంధించినటువంటి దాని మీద కానీ, ఇంకా చాలా రకాలైనటువంటి క్రిమినల్స్ మీద జరుగుతున్నటువంటి దాని మీద కానీ, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా రకాల అంటే లంచాల మీద కానీ, దాని మీద కానీ, దీని మీద కానీ, ప్రతి దాని మీద కూడా సమాజాన్ని ఒక మంచి నిర్మాణం చేయాలనేటువంటి దాని మీద ఒక మంచి సంకల్పం తీసుకున్నటువంటి మా షేక్ మహబూబ్ గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ బాధ్యత నియామక పత్రం అంటే సమాజంలో ఎక్కడైతే చెడు జరుగుతుందో, ఎక్కడైతే అన్యాయం జరుగుతున్నాయో, ఎక్కడైతే హక్కులకు సంబంధించినటువంటి భంగం కలుగుతుందో ఆ భంగం నుంచి విముక్తి కలిగించాలనేటువంటిది ఒక దృఢ సంకల్పంతో ముందుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మా బోయిన్ శేఖర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రోజు నుంచి ఆయన జీవితంలో ఆయన సంగారెడ్డి జిల్లా లోపల ఏ రకమైన సరే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల మీద ఏమాత్రం ఇబ్బంది కలిగినా, ఏమాత్రం నష్టం కలిగినా, ఏమాత్రం ఇది జరిగినా వెంటనే దాని మీద సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీస్ అనేటువంటి ఈ పెద్ద సంస్థకు అందించి దాంతోపాటు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఏ హక్కులకు భంగం కలిగించితే బాగుండదు అనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలనే విషయాన్ని కూడా మా బోయిన్ శేఖర్ గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి ఈ యొక్క పనిని కూడా అద్భుతంగా ప్రారంభించాలి, పని కూడా విజయవంతం కావాలి. సంగారెడ్డి జిల్లా హక్కుల పైన పోరాటం చేసేటువంటి భారతదేశానికి ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.